వద్దులే. ఎందుకు డైరెక్ట్ ఎల్ఎల్బికి రా. అవన్నీ ఊరికే టైం వేస్ట్. మీ నాయనకు మీ అమ్మకు. Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఈరోజు మనము మెయిన్ వర్బ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత 2 రోజులుగా మెయిన్ వర్బ్స్ గురించి ఎన్నో పదాలు నేర్చుకున్నాము. సుమారుగా 100 పదాలు నేర్చుకున్నాము. పేజ్ నెంబర్ 43, 44. ఈరోజు ఇంకొక 50 పదాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఎస్, అందరూ ఓకే కదండి? ఎస్ సార్, ఓకే సార్. ఓకే, రైట్. కనిపిస్తున్నాయండి మెటీరియల్? సార్ ఓకేనా? రైట్. 45 ఎస్. ఒప్పుకొనుట. ఒప్పుకొనుట 45 కదా ఈరోజు? ఎస్. నిన్న అనుమతించుట వరకు నేర్చుకున్నామండి. ఈరోజు 45, పేజ్ నెంబర్ 45 అండి. ఒప్పుకొనుట. ఏదైనా ఇప్పుడు అగ్రి చేస్తుంటారు. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ అమ్మ నేను టూర్కి వెళ్తానమ్మా. డాడీ డాడీ నేను టూర్కి వెళ్తాను డాడీ. ఎస్, అగ్రి. డబ్బులు అంటే ఇస్తాలే, రేపు ఇస్తాలే. అగ్రి. అగ్రి అంటే ఒప్పుకోవడం అనమాట. అగ్రి అంటారు. ఓకే, ఏమైనా డౌట్ ఉందమ్మా? అగ్రి, డౌట్ ఏమైనా ఉందా? అగ్రి చేయడం అంటారు. అగ్రి అంటే ఏమి? ఒప్పుకోవడం. యాక్సెప్టింగ్ అని కూడా అంటారు, తప్పేం లేదు. అగ్రి స్థానంలో యాక్సెప్టింగ్, అగ్రీయింగ్ అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. అలాగే పర్మిటింగ్ అని కూడా అంటారు. పర్మిటింగ్, పర్మిటింగ్, పర్మిటింగ్ అంటే పర్మిషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు 2 రోజులు లీవ్ కావాలండి అన్నాడు ఒక ఆఫీసర్లో ఎండి దగ్గర అడుగుతున్నాడు అనమాట. సార్ నాకు 2 రోజులు లీవ్ కావాలండి అన్నాడు. సో అప్పుడు ఆఫీసర్ ఏమంటాడు? ఓకే అంటాడు. అలా ఓకే అనేటువంటి ఆ పదాన్ని అన్నాడు అంటే అక్కడ అగ్రి చేసినట్టు అని అర్థం. అగ్రి అంటే ఒప్పుకోవడము అని అర్థం. అలాగే జరుపుకొనుట. ఏదైనా పండుగలు, పబ్బమ్మలు, పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఏదైనా మీటింగ్స్ కానీ జరుపుకుంటూ ఉంటాం. అప్పుడు దాన్ని సెలబ్రేటింగ్ అని అంటారు. సెలబ్రేటింగ్, సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్. ఉదాహరణకు, we celebrate Independence Day on 15th of August every year. అంటే ప్రతి సంవత్సరము మనం ఆగస్టు 15వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఏది? ఇండిపెండెన్స్ డే. అలాగే సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, గుడ్ ఫ్రైడే అని, క్రిస్మస్ అని, ఈ విధంగా పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సంతోషంగా ఆ రోజు అందరం కలిసి ఒక పండుగను జరుపుకుంటాం కాబట్టి దాన్ని సెలబ్రేటింగ్ అని అంటారు. సెలబ్రేటింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడిగేసేయండి, ఇమీడియట్లీ అడగండి, నిలబడి మళ్ళీ దాని గురించి చెప్తా. అలాగే చింతించుట. చింత, చింత చేయడాన్ని వరీయింగ్ అంటారు. చింత వేరు, బాధ వేరు. ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వరీయింగ్, వరీ అండ్ సాడ్? ఎవరైనా చెప్పగలుగుతారా అండి? చింత వేరు, సాడ్ వేరు. సార్, చింతించడం అంటే ఆలోచించుకుంటా బాధపడడం. సాడ్ అంటే ఏమి? సాడ్ అంటే మనసులో బాధపడడం. సాడ్ అంటే ఏమి? వరీ, వరీ అంటే ఏమి? సార్, వరింగ్ అంటే మనకు అవుతుందో లేదో పని అని ఒక చింతించడం సార్. అదే సాడ్ అంటే ఎదుటివాడు మనల్ని బాధ పెట్టినప్పుడు మనం బాధపడ్డాన్ని సాడ్ అంటారు సార్. ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్తారా క్లియర్ గా? వరీ, సాడ్. వరీయింగ్ అనేది చెప్పండి అమ్మా. డోంట్ వరీ. అవును, కరెక్టే బాబు. డోంట్ వరీ. వరీ అంటే ఏమి అర్థం చెప్పు అంటున్నా. వరీ కావద్దులే, కానీ వరీ అంటే అర్థం చెప్పాలిగా. ఎస్, నేను చెప్తాలే నాన్న. వరీ అంటే చింతించుట. సాడ్ అంటే బాధపడుట. ఎట్లా? ఎగ్జాంపుల్, చింతించుట అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పోయినాయి. 1,00,000 రూపాయలు ఎక్కడో పోగొట్టుకున్నావు. నువ్వు వరి అవుతావా, లబ్బ 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 కొట్టుకొని సాడ్ అవుతావా? కంట్లో నీళ్లు పెట్టుకొని మరి బాధపడతావు. బాధపడతాం సార్. బాధపడతావా? 1,00,000 రూపాయలకి నువ్వు బాధపడతావా, వరి అవుతావా? చింతిస్తాం సార్, వరి అవుతాం. ఎంత వరి అవుతాడు? చింతిస్తాం. 1,00,000 రూపాయలు పోయిందంటే వరి అవుతావు, అంతేగాని లబ్బ లబ్బ కొట్టుకుంటావా? సరే, ఒకవేళ ఎందుకు సార్, అవును నాకు 1,00,000 రూపాయలు పోయినాయి, నేను బాధపడ్డా అంటే, బాధపడ్డం అంటే కంట్లో నీళ్లు పెట్టుకొని బాధపడ్డావు నువ్వు. అప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకొని దుఃఖతరంగా, దుఃఖము అంటారు దీన్ని, దుఃఖము అంటారు. దుఃఖము తెచ్చుకొని మరి ఏడిస్తే అది సాడ్ అనుకో. ఎట్లప్పా ఇప్పుడు 1,00,000 రూపాయలు పాయ కదా, ఇది రాము సార్కి ఇవ్వాలి కదా, ఎట్లా చేయాలప్పా ఎట్లా చేయాలప్పా ఎట్లా చేయాలప్పా అని ఆలోచన చేస్తున్నావు అనుకో, అంతవరకు అది వరి. ఇప్పుడు వరి. అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? అర్థం కాలే ఇంకా? అర్థమైంది సార్. అర్థమైంది. వరి అంటేమి, అర్థమైంది. వరి అంటేమి పూర్తిగా లోపల నుంచి తన్నుకు రావట్ల బాధ. వరి ఎక్కువైనప్పుడు అది బాధగా కన్వర్ట్ అవుతుంది. ఒకడు ఉంటారు, మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక స్టూడెంట్, ఒక ఫ్రెండ్ అనుకో, వాడు ఊకన కూర్చొని వాడంత వాడు చింతిస్తున్నాడు, చేతులు చిన్నగా ఇట్లా పెట్టుకొని వాడంత వాడు ఏదో చింతపడుతూ ఉన్నాడు. వీడు ఫ్రెండ్ ఇంకొకడు పోయి ఊకోండలే అనమాట. వీడు ఏ ఏడుస్తా అంటే బి వెనక నుంచి పోయినాడు, గెలికినాడు వాడిని. ఏరా ఎందుకురా అట్లుండవు, పొద్దున్న నుంచి చూస్తున్నాను చెప్పురా అని ఒక 2 సార్లు అడిగేసరికి లోపల నుంచి తన్నుకొని వస్తుంది ఒకటి. అర్థం కాలే? లోపల నుంచి తన్నుకొని వస్తుంది, ఏడుపు తన్నుకొని వస్తుంది. పొద్దు నుంచి బాధపడి ఉంటావు అంతే. మరి ఎప్పుడైతే నువ్వు పోయి గెలుకుతావో అప్పుడు వాడు లోపల నుంచి బాధపడతాడు. దాన్ని సాడ్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా సాడ్ కి వరికి తేడా? అవును సార్. ఓకేనా? ఓకే సార్. కంట్లో నీళ్లు లేనంత వరకు గుర్తుపెట్టుకోండి, కంట్లో నీళ్లు లేనంత వరకు, ఏడుపు లేనంత వరకు కొంచెం దిట్టంగా ఉండి కొంచెం దాని గురించి ఆలోచన చేస్తూ ముఖాన్ని కొంచెం సప్పగా చేసుకుంటే అప్పుడు అది వరి అనుకోండి. కొంచెం ఆ వరి దాటి సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది సాడ్ అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. బాదరింగ్ అంటే బాధ పెట్టడం. నువ్వు భలే బాధ పెడతావు. ఎవరు ఇప్పుడు మాట్లాడింది? రాము సార్. రాము, నువ్వు నన్ను భలే బాధ పెడతావా, నువ్వు మాట అయితే కాల్ చేసి అంటాం. సో అప్పుడు ఏమైతుంది, అది బాదరింగ్ అంటారు దాన్ని. బాదరింగ్ అంటే బాధ పెట్టడం అంతే. అర్థమైందా? బాదరింగ్ అంటే ఏమి? బాధ పెట్టడం. నన్ను బాధ పెడుతున్నాను, అనవసరం కాల్ చేస్తావు, ఎట్లా పానేటట్లా చేస్తున్నాను, అట్లా. అది ఓకేనా? బాదరింగ్, వరింగ్, సాడ్ ఇలా అర్థం చేసుకోవాలి నాన్న. ఓకేనా? క్లియర్? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ గా అడగండి. నో ప్రాబ్లం. ఎస్, చింతించడంని వరింగ్ అంటారు. ఓకే, మరి బాధపడేదాన్ని ఏమంటారయ్యా? ఎవరు చెప్తారు మరి? దమ్ముంటే చెప్పండి చూద్దాం. బాధపడేదాన్ని ఏమంటారు? ఎవరన్నా చెప్పొచ్చు. బాధపడేదాన్ని ఏమంటారు? ఇప్పుడైనా చెప్తాం కదప్పా, అప్పుడే మర్చిపోతురా. బాదరింగ్ అంటే వేరు నాన్న. ఇప్పుడు సాడ్ అనే పదం వాడాం కదా, వర్బ్ లో ఎలా వాడతావు సాడ్ అని అంటున్నా. నేను బాధపడుతున్నాను అని చెప్పాల్సి వచ్చా. ఎట్లా చెప్తాను? ఐఎమ్ సాడింగ్ కాదు, మనిషి సాడింగ్ అనకూడదు. సాడ్ అనేది ఇక్కడ ఒక అడ్జెక్టివ్ గా పనిచేస్తుంది బా, గుర్తుపెట్టుకోండి. వర్బ్ కాదు. ఐఎమ్ సాడ్ అంటాం. ఐఎమ్ సాడ్ అంటే నేను బాధలో ఉన్నాను, నన్ను గెలకాకు, నాకు ఏడుపొత్తాంది అంట. అర్థమైందా? క్లియరా? దీన్ని నేను ఎలా చెప్పాలంటే అప్పుడు ఐఎమ్ బికమింగ్ అనే పదం వాడుకోవాలి. ఐఎమ్ బికమింగ్ సాడ్. బికమింగ్ సాడ్ అంటే నేను బాధ తనుకుని వస్తుంది, నాకు బాధ వచ్చేస్తా ఉంది అన్నప్పుడు ఐఎమ్ బికమింగ్ సాడ్ అన్నాడు. అర్థమైంది ఇప్పుడు? లేదు ఐఎమ్ గెటింగ్ సాడ్, వద్దులేదు, ఐఎమ్ బికమింగ్ సాడ్ అంతే. ఈ బికెమ్ సాడ్.
ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అనొచ్చా సార్? ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఇంక చెప్పు, తప్పేం లేదు. ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఇట్లా హీ బికేమ్ సాడ్, అతడు బాధపడ్డాడు అని చెప్పడానికి ఈ బికేమ్ సాడ్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, అందుకని అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, రైట్. నెక్స్ట్, ఊహించుకొనుట. ఊహించుకొనుట, ఇమాజినింగ్ అంటారు. ఇమాజినేషన్ అంటారు. ఇమాజినేషన్ అంటే ఊహించుకోవడం. నేను రాజునైతే ఎలా ఉంటాను, నువ్వు అయింది లేదు సచ్చింది లేదు. నేను రాజునైతే ఎలా ఉంటాను అంటే ఊహలో కిరీటం పెట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకొని అలా ఊహించుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మనిషికి ఉన్న ఒక స్వేచ్ఛ ఏంటయ్యా అంటే, వేరే వాళ్ళకి ఎవరికి లేని ఒక స్వేచ్ఛ ఏంటయ్యా అంటే ఊహ, ఇమాజినేషన్ అంటారు దాన్ని. అదే వర్బకు రూపకంగా మాట్లాడితే ఇమాజినింగ్. ఇమాజినింగ్ అంటే ఊహించుకోవడం. 99% చాలా మంది కొన్ని విషయాల్లో ఊహించుకొని బతికేస్తూ ఉంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? నేను బుల్లెట్ మీద పోతున్నట్టుగా, నేను కారులో పోతున్నట్టుగా, నేను ఆ పని చేస్తున్నట్టుగా, నేను ఒక సీఎం గా, నేను ఒక పిఎం గా కొంతమంది ఊహించుకుంటుంటారు అప్పుడప్పుడు. డబ్బులున్నోడిగా, లేదా తెలివివంతులుగా, లేకపోతే ఏదో పోగొట్టుకున్న వాడిలా, లేదా ఏదో ఒక రకంగా ఇమాజినింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళంతకు వాళ్ళే దే ఆర్ ఇమాజినింగ్. అలా ఊహించుకునే దాన్ని ఇమాజినేషన్ అంటారు. ఇమాజినింగ్ వర్బ్ అన్నమాట. ఎవరికైనా డౌట్ ఉందా? అడగండి. ఉత్తీర్ణత పొందుట, పాసింగ్ అంటాం. పాస్ అంటే ఇక్కడ ఉత్తీర్ణత పొందుట లేదా ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళుట. గుర్తుపెట్టుకోండి, ముందడుగు వేస్తూ వెళ్ళుట పాసింగ్ అంటారు. పాసింగ్ లేదా దాటి వెళ్ళుట అని కూడా అంటారు. ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. దాటి వెళ్ళుట, ముందుకు సాగుట, ఉత్తీర్ణత పొందుట. ఈ ఎగ్జామినేషన్ విషయంలో పాస్ అయినాడు అంటాం. ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా? ముందుకు సాగుట, దాటి వెళ్ళుట, పాస్ అవుట. పాస్ అంటే ఇక్కడ ఉత్తీర్ణత ప్రమోటింగ్ అంటే సార్, ప్రమోటింగ్ అంటే నేను నిన్ను ప్రమోట్ చేస్తాను. ప్రమోటింగ్ అంటే ముందడుగు వేసేటట్టు నేను చేస్తాను. స్కూల్ వాళ్ళు చేసేది ప్రమోషన్. దే గేవ్ మీ ప్రమోషన్. దే ప్రమోటెడ్ మీ టు 10th క్లాస్. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. దే ప్రమోటెడ్ మీ 10th క్లాస్ టు 10th క్లాస్ అంటే వాళ్ళు నన్ను 10వ తరగతికి దొబ్బినారు, ముందుకు సాగనంపినారు. ఇది పాస్ కాదు. నేను పాస్ అయినానని ఇండైరెక్ట్ గా దాని అర్థం అన్నమాట. అర్థమైంది ఇప్పుడు? ప్రమోషన్ అంటే హోదా ఇవ్వడం. ఇంకా అర్థం చేసుకో, హోదా. అర్థం కాలే? ప్రమోషన్ కాకపోతే డిమోషన్. డిమోషన్ అంటే పైన కిందికి దింపడం. ప్రమోషన్ అంటే కింద పైకి దొప్పడం. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా? ఓకే క్లియర్ సార్, క్లియర్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, అలాగే విఫలమవుట. ఫెయిల్ అయినాడు అంటారు కదా. ఏ విషయంలోనైనా, పరీక్షల విషయంలోనే కాదు. విఫలమైనాడు వాడు అంటే ఏదో చేద్దామని పోయాడు, ఆ పని జరగల. అలాంటప్పుడు దాన్ని ఫెయిలింగ్ అంటారు. ఫెయిల్ అయింది, బండి ఫెయిల్ అయింది, ఆ పని ఫెయిల్ అయింది అంటుంటాం. ఫెయిల్ అంటే ఇక్కడ ఆ పని కాకపోవడము అని అర్థం చేసుకోవాలి. విఫలమవుట అని అంటారు దీన్ని. అలాగే గర్వపడుట, ప్రౌడింగ్. గర్వం పడుతూ ఉంటాం, ప్రౌడింగ్ అంటారు దీన్ని. ప్రౌడ్ ఫీల్ అవుతుంటారు కదా, దాన్ని గర్వపడుట. శుభ్రము చేయుట, క్లీనింగ్. శుభ్రము చేయుట. ఇక్కడ చూడండి, క్లీనింగ్, వాషింగ్, ఈ రెండిటికి తేడా చెప్పండి ఎవరన్నా చూద్దాం. క్లీనింగ్ కి వాషింగ్ కి తేడా ఏమ్మా? సార్, క్లీనింగ్ అంటే క్లాత్ తో క్లీన్ చేయడం సార్. వాషింగ్ అంటే బట్టలు ఉతకడం సార్. సార్ క్లీనింగ్ అంటే సార్ అక్కడ మనం వాటర్ యూజ్ చేయం సార్. అది వాషింగ్ అంటే వాటర్ యూజ్ చేస్తాం. అలా చెప్పాలి. ఇక్కడ వాషింగ్ అంటే విత్ వాటర్, క్లీనింగ్ అంటే వితౌట్ వాటర్, డస్టింగ్ అని ఆ టైప్ లో తీసుకోవాలి. వితౌట్ వాటర్, వితౌట్ వాటర్. క్లీనింగ్ అంటే వితౌట్ వాటర్. గుర్తుపెట్టుకో, క్లీన్ అంటే వితౌట్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇల్లు దుమ్ము ధూళికి పడింటది టీవీ పైన. ఇప్పుడు టీవీ మీద నువ్వు నీళ్ళేసి కొడతావా? టీవీని నీళ్ళేసి కొడతామా? టీవీని బట్ట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేస్తాం అంతే. శుభ్రపరచుట అంటారు దీన్ని. బట్ట తీసుకొని చేసేదాన్ని వితౌట్ వాటర్. మళ్ళీ బట్ట అంటే మళ్ళీ నీళ్ళ బట్ట కాదు, నీళ్ళతో తడిచి కాదు, అర్థమైందా? తడబడిది, దాన్ని తీసుకొని చేస్తే దాన్ని క్లీనింగ్ అంటారమ్మా. వాషింగ్ అంటే నీళ్లు కొట్టి చేసేదాన్ని. ఇప్పుడు అర్థమైందా? క్లియరా? క్లియర్ కదా? వాషింగ్ అంటే విత్ వాటర్,
క్లీనింగ్ అంటే ఏమి? వితౌట్ వాటర్, దట్స్ ఇట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. డౌట్ ఉంటే అడగొచ్చు. విత్ వాటర్, వితౌట్ వాటర్ గుర్తుపెట్టుకో. వితౌట్ వాటర్ అంటే క్లీనింగ్, విత్ వాటర్ అంటే వాషింగ్, అంతే లాజిక్. బుద్ధి చెప్పుట, ఎవరికైనా బుద్ధి చెప్తూ ఉంటాం మనం, బుద్ధి చెప్తుంటాం, మంచి చెడ్డలు చెప్తూ ఉంటాం, బుద్ధి మాటలు చెప్తూ ఉంటాం, అప్పుడు దాన్ని లెసనింగ్ అంటారు. అందుకే మీరు గమనించండి, ఒక టెక్స్ట్ బుక్ లో ఏముంటాయ్యా? లెసన్స్ ఉంటాయి. లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ నుంచి మనం చూసుకుంటూ వచ్చింటాం లెసన్స్. లెసన్ నంబర్ 1, లెసన్ నంబర్ 2, లెసన్ నంబర్ 3, లెసన్ నంబర్ 4. లెసన్ అంటే ఇక్కడ ఒక్కొక్క బుద్ధి మాట అని అర్థం. దాని ద్వారా ఏదో ఒక మెసేజ్ ఉంది అని అర్థం. ఇప్పుడు అర్థమైందమ్మా? స్టూడెంట్లకు ఒక మెసేజ్ ఇస్తాం. ఊకనే లెసన్ రాయరండి ఎవరు కూడాను. ఊకనే లెసన్స్ అని ఏదో సుత్తి మాటలు పెట్టు. లెసన్ నంబర్ 1 అంటే దానికి సంబంధించినటువంటి ఒక పేరాలుగా మెటీరియల్ ఉంటది, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. మొత్తానికి ఈ బుక్, ఈ పేపర్, ఈ లెసన్ అంతా చదివితే నీకు ఏదో కొంత విషయము అర్థమవుతుంది, ఈ జనరల్ నాలెడ్జ్ అనేది దాని నుంచి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ ను లెసన్స్ వారిగా పెట్టారనమాట. ఒక్కొక్క బుక్ లో ఒక 15 లెసన్లు, 12 లెసన్లు అని ఉంటాయి. ఎప్పుడైనా గమనించినారామా? ఎప్పుడు మేము బుక్కులు తెరిచింటే కదా సార్ మీరు భలే అడుగుతారు మమ్మల్ని అని అంటారప్ప. చెప్పండి. లేదు సార్, చూస్తాం అంతే, చదివిందిలే. చదివినాం సార్. చదవాలయా, చదివితేనే సమాజంలో మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ విధంగా లెసన్స్ అని పెట్టింటారు. మరి మ్యాథమెటిక్స్ లో లెసన్స్ అని ఉంటుందా, ఇంకేముంటదయా? ఎవరు చెప్తారు ఇప్పుడు? మ్యాథమెటిక్స్ లో ఏముంటది? ఇక్కడ ఎవరైనా మ్యాథ్స్ టీచర్లు ఉన్నారేమో చూడండి కొంచెం. శంకరుడు, ఎక్సర్సైజ్ 1, 2, 3 సార్. ఓ పెద్ద మనిషి, యా ఊరు నీది? పెద్ద మనిషి సాయి శంకర్ కాదయ్యా, నువ్వు లెక్కల టీచర్ అయితే నువ్వు ఏందో ఇట్లాంటి నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాదమ్మా, ప్రాబ్లమ్స్ కూడా కాదు. కరెక్ట్ చెప్పాలి నాకు. మ్యాథమెటిక్స్ టీచర్ నువ్వే చెప్పాలి ఇప్పుడు. మరి చెప్పు ఏముంటది? ఏ పెద్ద మనిషి నువ్వు. కాదు 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 కాదు. నాకు తెలుగు వద్దు నాన్న, మనం తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావాలి నాకు. తెలుసుకోవాలబ్బా ఇవి. చాప్టర్ 1 ఉంటది, ఎప్పుడైనా చూడండి ఒకసారి. చాప్టర్ 1 అర్థమైందా? ఇప్పుడు అడిషన్స్ ఉంది, చాప్టర్ 1 లో అడిషన్స్. దీంట్లో నువ్వు చెప్పినట్లు విను 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 అడిషన్స్ అని ఉంటది. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం 1, ప్రాబ్లం 2 అని. ఈ ప్రాబ్లం లో అప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ 1 అని ఉంటది. ఎగ్జాంపుల్ 1 అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ అని ఉంటది. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా మీకు? లెక్కలమ్మా ఇది. అన్ని పేర్లు తీసేస్తారు, ఓన్లీ ఎక్సర్సైజ్ అని వచ్చేసాయి మొత్తం. కాదు 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 కాదు, తెలుసుకో. ఇది ఇంగ్లీష్ బుక్ లో నువ్వు ఇట్లా ఉంటది. ఒకసారి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ తీసుకో, నీకు ఇవి ఇట్లా కనిపిస్తాయి కంపల్సరీ. లేకపోతే నేను మాట్లాడతా అప్పుడే. చాప్టర్ అని ఉంటది, అడిషన్ అని ఉంటది. కనీసం అడిషన్ అంటారు, దీన్ని చాప్టర్ అనుకోవాలి మీరు. అర్థమైందా? ఒకవేళ నీకు చాప్టర్ 1 అని కనిపించకపోయినా యూ హ్యావ్ టు సే. ఈ రోజు నువ్వు ఇంగ్లీష్ మీడియం పోతావు, రేపు పొద్దున విను, ఎప్పుడైనా నువ్వు ఇంగ్లీష్ మీడియం పోతావు, నువ్వు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా. సో ఎప్పుడైనా కానీ దీన్ని ఏమంటారంటే చాప్టర్స్ అంటారు, గుర్తుపెట్టుకో. దీన్ని లెసన్స్ అన్నారు. లెసన్ వేరు, చాప్టర్ వేరు. అర్థమైందా? క్లియరా? లెసన్స్ ఎక్కడంటారు? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఏమి సైన్స్, సోషల్, వీటిలో చూసుకుంటే నీకు లెసన్స్ అవుతాయి అవి. ఓకే, అర్థమైంది ఇప్పుడు? క్లియరా? ఇది చాప్టర్ అమ్మా. మ్యాథ్స్ లో ఎప్పుడైనా కానీ దాన్ని చాప్టర్స్ అనుకోవాలి. చాప్టర్ లో కూడా నీకు 12 చాప్టర్లు ఏవో ఉంటాయి. అడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, ఇంటీజర్స్ అని, ఏదేదో ఉంటాయి. అది సంబంధం లే నాకు, ఇంకా సబ్జెక్ట్ సంబంధం అది. సో ఈ విధంగా ఉన్నప్పుడు లోపల వాడు ఏం చేస్తాడంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. దీంట్లో కూడా ఎగ్జాంపుల్ అంటే అర్థం ఏమి? ఉదాహరణ. తెలుగు మీడియంలో ఉదాహరణలు.
సో ఇది ఒకటి వాడే ఇస్తాడు కాబట్టి కింద ఎక్సర్సైజ్ ఇస్తాడు, ఇప్పుడు నువ్వు 10 చేయరా అంటాడు. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. ఇది స్టెప్, ఇది మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఒక స్టెప్. ఇది ఈ So, స్టెప్ content ప్రకారంగా ఏమ్మా కంటెంట్ అంటే కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు చాప్టర్, కానీ చాప్టర్ అనాలి దాన్ని. అది ఇప్పుడు మాకు కంటెంట్ వేరు, కంటెంట్స్ అనేది ఎక్కడ ఇస్తాడో నీకు అది కూడా చెప్తా, ఆగిన ఫస్ట్ పేపర్ లో కంటెంట్స్ ఇస్తాడు. కంటెంట్ అర్థమైందా? కంటెంట్స్ లో చాప్టర్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు అర్థమైందా? విషయ సూచిక తెలుగులో. అది నీ తెలుగు మీడియం, ఐ డోంట్ వాంట్ తెలుగు మీడియం. ఓకేనా? నీకు కంటెంట్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే చాప్టర్ నంబర్ 1, చాప్టర్ నంబర్ 2, చాప్టర్ నంబర్ 3. ఇది నువ్వు చాప్టర్స్ అనుకోవాలి, వాడు ఇవ్వలేదు కాదు. వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. అర్థమైందా? వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటెంట్స్ ఇంగ్లీష్ బుక్ లో ఉందనుకో, యూ హ్యావ్ టు tell that it is lesson number 1, lesson number 2, lesson number 3, lesson number 4. You have to go in this way. అర్థమైందమ్మా? క్లియరా? ఎస్ సార్. అది ప్రత్యేకంగా మీకు చెప్తున్నా సాయి ఈ రోజు. ఓకే, అది రైట్. ఓకేనా అండి? అందరు క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్. ఓకే, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ లెసనింగ్. తర్వాత చేరుకొనుట. నిన్ననే చెప్పుకున్నాం, ఇది చేరుకొనుట అంటే రీచింగ్ అని. ఎక్కడైనా ఒక ప్లేస్ కి రీచ్ అయినాం సార్ అంటూ ఉంటాం, అలాగా రీచింగ్. అది ఆలోచించుట, మనం మైండ్ లో ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం, దాన్ని థింకింగ్ అంటారు. థింకింగ్ ఆలోచించుట అంటే థింకింగ్. తెలుసుకునేదాన్ని, మనకి ఏదైనా ఒక తెలియని విషయాన్ని పోయి తెలుసుకుంటాం, ఎవరినో అడుగుతాం, వాళ్ళు చెప్పేటప్పుడు వింటాం, తెలుసుకుంటాం. తెలుసుకునే ప్రక్రియను నోయింగ్ అంటారమ్మా. KNOWING, గుర్తు పెట్టుకోండి, నోయింగ్. దీన్ని చాలా మంది కనవ్ కాదు, కనవ్ అంటుంటారు చాలా మంది, తెలియకుండా చిన్న చిన్న పిల్లలు కనవ్ అంటుంటారు. కనవ్ కాదు అది. ఇక్కడ K సైలెంట్, ఇక్కడ W సైలెంట్. ఎక్కడెక్కడ ఫస్ట్ K సైలెంట్, తర్వాత W సైలెంట్, మధ్యలో ఉన్న NO స్పెల్లింగ్ మనం పలికేది. ఇక్కడ పలికే మాత్రం నో, రాసేది మాత్రం KNOW, నోయింగ్. నోయింగ్ అంటే తెలుసుకోవడము. అర్థమైందా? ఈరోజు ఎన్నో అర్థాలు తెలుసుకుంటున్నాం కదా మనము. సో వీఆర్ నోయింగ్ ద మీనింగ్స్ ఆఫ్ సమ్ వర్డ్స్, ఆఫ్ సమ్ మెయిన్ వర్బ్స్. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ అడ్డంగా వెళ్ళుట. అడ్డంగా వెళ్ళేదాన్ని ఏమంటారమ్మా? ఇట్లా అడ్డంగా వెళ్ళేది, రోడ్డు మీద, బ్రిడ్జ్ మీద, రైల్వే గేట్ కి అడ్డంగా పోతుంటాం. అడ్డంగా పోయేదాన్ని క్రాసింగ్. ఇప్పుడు జీబ్రా క్రాస్ అంటారు, ఎప్పుడైనా చూసింటారో లేదో మీరు? జీబ్రా క్రాస్ ఇట్లుంటది, అది జీబ్రా క్రాస్. ఇట్లా రాసింటారు, దాన్ని జీబ్రా క్రాస్ అంటారు. జీబ్రా క్రాస్ అంటే అర్థం ఏమి? రోడ్డు మీద నడుచుకుంటూ దాటుతాం అనమాట. దాటేటువంటి ఆ జీబ్రా క్రాస్ ని మనం ఇక్కడ చూస్తాం అనమాట. అది సో అందుకనే దాటుకుంటూ వెళ్ళేది. చెప్పండి. అక్రాస్ కి క్రాస్ కి సార్? అక్రాస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ అమ్మా, రెండు సేమ్ పదాలు. పలికేటప్పుడు అక్రాస్ అంటాం అంతే. ఓకేనా? సౌండ్ విచిత్రంగా పెడుతున్నారు. రాజువీర్ మ్యూట్ పెట్టినా, మ్యూట్ పెట్టు. నెక్స్ట్ అనుమానము పడుట. అందరికి తెలిసిన పదమే, డౌటింగ్. కానీ డౌట్ స్పెల్లింగ్ చాలా మంది రాంగ్ రాస్తారు. ఇది ఒకటి తెలుసుకోండి. డౌట్, DOUBT, డౌట్, DOUBT. బి అనేది సైలెంట్ మా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నా. డౌట్, DOUBT. చాలా మంది డౌట్ అంటే DOWT రాస్తారు. డౌటింగ్, డౌట్ అంటే ఇట్లా రాస్తారు, తప్పది. ఓకే, DOUBTING, డౌటింగ్ అంటే అనుమానము పడుట, డౌటింగ్. కదులుట అంటే చిన్నగా ఒక మూమెంట్ అనమాట, ఇట్లా కదులుతా ఉంటది. సో కదిలేదాన్ని మూవింగ్ అంటారు. మూవింగ్ అంటే కదులుట. కదులుటకి షేకింగ్ కి తేడా చెప్తారా ఎవరన్నా? మూవింగ్, షేకింగ్ తేడా ఏంటి? షేకింగ్ అంటే వణకడం సార్, మూవింగ్ అంటే కదలటం. షేకింగ్ అంటే ఏమి, మూవింగ్ అంటే ఏమి? రెండు కదులుటనే, రెండు కదులుట. షేకింగ్ అంటే మనం ఊపడం సార్, రెండు కదులుటనే. అటు ఇటు తిరగటం సార్. మూవింగ్ అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ పోతానే ఉంటుంది. వెరీ గుడ్. ఇక్కడ వన్ ప్లేస్ టు అనదర్ అని చెప్పాలి. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కొంచెమన్నా కదలిక ఉంటది, గుర్తు పెట్టుకోండి. ఇది కొంచెమన్నా కదలిక ఉంటే దాన్ని మూవింగ్ అంటారు. డోంట్ మూవ్ ఇట్, దాన్ని కదల్చొద్దు. డోంట్ మూవ్ ద టీవీ, ఇక్కడ టీవీని కదల్చొద్దు. షేక్ అంటే అలా కాదు, అక్కడే ఉంటది, ఇటు పక్కకి అటు పక్కకి. ఒక పక్క ఇట్ట పోయి
మళ్ళీ ఇటు పక్కకు వస్తుంది, మళ్ళీ ఇటు పక్కకు పోతుంది, ఇటు పక్క వస్తుంది. దాన్ని షేకింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా, అర్థం కాలేదా? ఇప్పుడు మామూలుగా టానిక్స్ ఇస్తుంటే అసలు ఇట్లా షేక్ అని ఇట్లా పైకి అదే నేను అనేది. ఇట్లా అంటే మిడిల్ లో ఒక ప్లేస్ Hmm. అనేది జనరల్ గా ఒకే ప్లేస్ వస్తుంది. నువ్వు షేక్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ టానిక్ డబ్బాని ఇట్లా పట్టుకున్నావు అప్ప, ఇట్లా పైకి కిందికి, పైకి కిందికి అన్నావు, కానీ మధ్యలో వచ్చేసి ప్లేస్ అదే ప్లేస్ లో నుంచి ఇటు అంటావు. పైకి కిందికి, పైకి కిందికి. అది అందుకనే షేక్ ఇట్ వెల్ అంటాం. షేక్ ఇట్ వెల్ దాని మీద రాసింటారు, షేక్ ఇట్ వెల్ Shake it బిఫోర్ well యూ before. యూజ్ అని రాసింటారు. చూడండి మీరు గమనించండి ఎక్కడైనా, అవును సార్. అదేందా టానిక్ల మీద రాసింటారు ఏమని, షేక్ ఇట్ వెల్ Shake it well బిఫోర్ యూ యూజ్. before you- బిఫోర్ యూ యూజ్ అంటే నువ్వు వాడే ముందు ఒకసారి షేక్ చేసి వేసుకో అని అర్థం. షేకింగ్ అంటే జస్ట్ ఇలా అర్థం చేసుకోండి, ప్లేస్మెంట్ కాదు, మూమెంట్ కాదు, జస్ట్ అటుపక్కకి ఇటుపక్కకి ఉన్న ప్లేస్ లోనే ఉన్న ప్లేస్ లోనే అటుపక్క చేస్తే దాన్ని షేకింగ్ అంటారు. అదే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి కొంచెమన్నా కదిలితే దాన్ని మూవింగ్ అంటారు, అంతే తేడా. ఈ మధ్య కాలంలో హౌస్ Water మూవింగ్ జరుగుతోంది. హౌస్ మూవింగ్ ఎప్పుడన్నా చూసినారా? హౌస్ మూవింగ్, బిల్డింగ్ మూవింగ్, చూసాను సార్. Moving. జాకెట్ పెట్టి మూవింగ్ ఆఫ్ ది హౌస్, బిల్డింగ్ లే కదులుస్తూ ఉన్నారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మార్చేస్తున్నారు. అర్థమైందా? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మారుస్తున్నారు ఇప్పుడు బిల్డింగ్ లే. ఏంపా, అవును సార్. అది యూట్యూబ్ లో కొట్టండి, మీకు తెలుస్తుంది కొన్ని విషయాలు. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఇంకా ఆకర్షించుట, అట్రాక్టింగ్, ఆకర్షణ. ఒక అమ్మాయిని చూస్తే అబ్బాయి ఆకర్షిస్తాడు, ఆ అబ్బాయిని చూసి అమ్మాయి ఆకర్షించడం, ఈ విధంగా ఆకర్షణ, సంథింగ్ ఏదో జరిగింది అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనము వీడియోలు చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో, ఎన్నో ఒక వీడియో దగ్గరికి పోయి ఆపేస్తావు, నువ్వు నీకు తెలియకుండా ఒక దగ్గరకు పోయి ఆపుతావు అంటే దాని అర్థం చెప్పండి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ద వీడియో అట్రాక్టెడ్ యూ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు వీడియోలు చూస్తా ఉంటావు, ఇప్పుడు కింద నుంచి పైన ఇట్టి అనుకుంటూ పోతుంటాడు, ఒక దగ్గరకు వచ్చి ఆపుతాడు. మీరు గమనించండి కావాలంటే. అంటే అర్థమేమి, ఆ వీడియోలో ఉన్నటువంటి బొమ్మ నిన్ను ఆకర్షిస్తుంది. నన్ను చూడు అంటది అనమాట అది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే అక్కడ ఆగి ఆ వీడియోని ప్లే చేసి చూస్తావు అనమాట ఏముందో అని. అర్థమైందా? ఆ వీడియో బాగాలేదనుకో మళ్ళీ తొప్పేస్తావు పైకి, మళ్ళీ ఇంకొక వీడియో చూస్తుంటావు. అప్పుడు అది అట్రాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అదే మాదిరిగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూడడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడం, ఆ విధంగా ఆకర్షణీయతలుగా అవుతున్నారు. ఇవన్నీ కూడా అట్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా? కొన్ని మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని వాల్ పేపర్లు చూస్తాం, సినిమాకు పోవాలనే దృష్టే ఉండదు వాడికి పాపం. ఆడు రోడ్డు మీద పోతా ఉంటాడు, రోడ్డు మీద పోయేటప్పుడు ఆ వాల్ పేపర్ చూస్తాడు. వాడు వాల్ పేపర్ చూడంగానే వానికి ఎందుకో ఏదో ఒక విషయము వాడిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఏదో ఒక విషయం, దాంట్లో ఏదో ఒకటి, వాడికి విలన్ అన్నా నచ్చుంటాడు, హీరో అన్నా నచ్చుంటాడు, చిరంజీవి బొమ్మనన్నా చూసింటాడు, నాగార్జున బొమ్మన్నా చూసింటాడు, ఏదో చూస్తాడు, ఇమ్మీడియట్లీ అట్రాక్ట్ అయిపోతాడు. అట్రాక్ట్ అయిపోయి వెంటనే ఆ సినిమాకు వెళ్ళిపోతాడు వాడు. ఇది అట్రాక్షన్ మీద జరుగుతాయమ్మా. అర్థమైందా? రోడ్డు మీద ఎవరినో చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది, అన్ఎక్స్పెక్టెడ్ గా అట్రాక్షన్స్ జరిగిపోతూ ఉంటాయి. అందుకనే ఆకర్షణ అంటారు దాన్ని అమ్మా. సో అందుకని ఆకర్షణకు లోను కావద్దు అని అంటారు. ఆకర్షణ అంటే అట్రాక్టింగ్. అది తప్పిపోవుతా, మిస్ అయినాడు మా పిల్లోడు, మా పెద్దయ్య మిస్ అయినాడు, మా తాత మిస్ అయినాడు, రైలు మిస్ అయింది అంటూ ఉంటాం. మిస్ అంటే తప్పిపోవడం, చెయ్యి జారిపోవడము అంటారు. మిస్ అయిపోయిందంటే చెయ్యి జారిపోవడము. చెయ్యి జారిపోవడం అంటే కింద పడిపోయింది కాదు, చెయ్యి జారటం అంటే అట్లా కాదు, ఎక్కడో తప్పిపోయింది, డబ్బులు పోయినాయి, మిస్ అయింది సార్, నా పర్సు మిస్ అయింది అంటుంటారు చాలా మంది. ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఉంది సిటీస్లలో, సార్ ఐ మిస్డ్ మై పర్స్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ 10 రూపీస్ 100 రూపీస్ అంటాడు. ఎప్పుడైనా చూసినారా ఇట్లాంటి వాళ్ళని? అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. ఎక్కువ టూరిజం ప్లేస్ అది ఎంత మంచి బిజినెస్ తెలుసా భయ్యా? అర్థమైందా మీకు? ఎంత మంచి బిజినెస్ తెలుసా అది? వాడు డైలీ 5,000 10,000 సంపాదిస్తాడు. అయ్యో వాడు ఏమండు, జస్ట్ సారీ సార్ ఐ మిస్డ్ మై పర్స్, సారీ సార్ ప్లీజ్ హెల్ప్ మీ సంథింగ్ అంటాడు. అవుతున్నాడు 10 రూపాయలు. ఇట్లాంటి వాళ్ళకి మామూలుగా అడుకొని తినే వాళ్ళు వస్తే పాపము 10 రూపాయలు 5 రూపాయలు వేస్తారు, కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి పంపించే వాళ్ళు ఉన్నారు. అయ్యో సో అలాగా ఎర్నింగ్స్ అనేది చాలా బాగుంటుంది. నువ్వు అన్నట్టుగా ఎవరో చెప్పారు కదా, అట్లా టూరిస్ట్ ప్లేస్ లో అందరూ కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి అక్కడ ఇట్లాంటివి ఎక్కువ. అర్థమైందా? అర్థం కాలేదా?
అర్థమైంది సార్. టూరిస్ట్ ప్లేస్ లో ఎక్కువ, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, ఈ రోజు ఉన్నోడు రేపు ఉన్నోడు వాడు. సో ఇలా అడుక్కుంటూ వెళ్ళిపోతా. అడుక్కునేది కాదు అది, అదొక బిజినెస్ అంతే, ఇక మనం ఏం చెప్పలేం. సో ఆ విధంగా ఉంటది అనమాట. ఓకే, సరే, ఇంకేంటబ్బా మిస్సింగ్ అది మిస్ అయింది అని. ఓకే, తర్వాత ఆహ్వానించుట, ఇన్వైట్ చేయడము. ఎవరినైనా మనము పెళ్లిళ్ళకు, శుభకార్యాలకు, మంచి చెడ్డలకు మనం ఏం చేస్తామంటే ఆహ్వానిస్తాం. రండయ్యా అని అంటాం. ఆ విధంగా ఆహ్వానిస్తాం ఇంటికి. ఇన్వైటింగ్ అంటారు. ఇన్వైట్ చేసినాడు నన్ను అంట. కొంతమంది వితౌట్ ఇన్విటేషన్ కార్డ్ ఐ డోంట్ కమ్ టు యువర్ ఫంక్షన్, లేదా హీ డజంట్ గివ్ మీ ద ఇన్విటేషన్ కార్డ్ సో ఐ డోంట్ కమ్ దేర్, లేదా హీ డిడ్ నాట్ గివ్ మీ ద ఇన్విటేషన్ కార్డ్, అతను నాకు ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వలేదు అని కొంతమంది వెళ్ళరు. ఎంత రిలేటివ్స్ అయినా కూడా. ఒకప్పుడు అయితే అలా ఉండింది లేండి, ఇప్పుడు అంతా వాట్సాప్ అయిపోయింది అనమాట. ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరు కొట్టిస్తున్నారు ఇప్పుడంతా, అంటే కొట్టించే వాళ్ళు కొట్టిస్తున్నారు అనుకోండి. ఇప్పుడంతా 99% ఎక్కడో ఉన్నా కూడా వానికి వాట్సాప్ అంటే ఇదే, ఇంకా ఇన్విటేషన్ కార్డే. ఇంకా అది అర్థమైందమ్మా. 99% ఇన్విటేషన్ కార్డ్స్ తక్కువైపోయినాయి, దాని వాల్యూ పోయిందమ్మా. ఎవరిని ఒప్పుకుంటారో ఒప్పుకోరా, పెద్దరికంగా వెళ్ళిపోయిందమ్మా. ఒకప్పుడు ఇంటికి పోయి పిలిస్తేనే వచ్చేవాళ్ళు, యూజ్ టు కమ్ అంటే వచ్చేవాళ్ళు. ఎవరు పిలిచినోడికి, ఎవరినైతే పిలిచినాడో అవతలోడు వచ్చేవాడు. ఇన్విటేషన్ లేకపోతే వచ్చేవాళ్ళు కాదమ్మా పెద్దోళ్ళు, అర్థమైందా. అంత పకడ్బందీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా అట్లా లేదు. వాట్సాప్ లో ఇన్విటేషన్ ఉంటే చాలు, వెళ్ళిపోవడమే. ఇంకా ఫ్యామిలీ వేసుకోవడం, ఇంకా వెళ్ళిపోవడమే. అది ఇప్పుడంతా అది పద్ధతి కాదు. ఒకప్పుడు పద్ధతే, ఇప్పుడంతా పద్ధతులు మారిపోయినాయి. మరి ఏం చేయాలా. ఇన్విటేషన్ కార్డ్స్ అంతా వాట్సాప్ ఇన్విటేషన్ కార్డ్స్ అయిపోయినాయి. అంత డిజిటల్ అంటారు దీన్ని. ఏమంటారు దాన్ని? డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్స్. డిజిటల్ అంటే మొత్తం తాంత్రికంగా, ఇంకా లోపల సైంటిఫిక్ టర్మ్ అనమాట ఇంకా అది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమబ్బా, విజిటింగ్ అయిపోయా. ఎర్నింగ్, సంపాదించుట. నిన్న ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. సంపాదించేదాన్ని ఎర్నింగ్ అంటాం. ఖర్చు పెట్టేదాన్ని ఏమంటారబ్బా? స్పెండింగ్ అంటారు. ఖర్చు పెడితే స్పెండ్, సంపాదిస్తే ఎర్నింగ్. ఆ సంపాదించిన దాన్ని బ్యాంకులో దాచుకుంటే కాదు, మళ్ళీ బ్యాంకులో దాచుకునే దాన్ని ఏమంటారు? సేవింగ్. నిన్న వేరే సేవింగ్, మనం నేర్చుకునేది నిన్న సేవ్ వేరు, ఈ రోజు సేవింగ్ వేరు. ఈ రోజు సేవింగ్ ఏమి? దాచుకోవడము, అంటే పోగొట్టుకోకుండా, అర్థమైందా? లాస్ కాకోకుండా, పోగొట్టుకోకుండా మనం దాన్ని రక్షించుకుంటాం. కాబట్టి సేవ్ అనే పదం రెండిటికి వాడేటట్టుగా పెట్టినారు. సేవ్ అంటే రెండు పదాల అర్థము ఏంటి? ఒకటేమో రక్షించడము, ఇంకొకటేమి దాచుకొనడము. ఓకేనమ్మా. జమ చేయడం అంటే డిపాజిటింగ్ వస్తుంది. అయ్యో అర్థమైందా? ముట్టుకుంటే అగ్గివరటాలు ఇవి. జమ చేసేదాన్ని డిపాజిటింగ్ అంటారు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? జమ చేసేదాన్ని. జమ అంటే ఇక్కడ సేవింగ్స్ కాదది. జమ అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, ఆ 100కు 100 జోడీ చేయడం అంటారు జమ అంటే జాయింటింగ్ అంటాం. జాయింటింగ్ అంటారు. దాన్నే ఏమంటారు? డిపాజిటింగ్ అంటారు. డిపాజిటింగ్ అంటే జమ చేయడం అంటారు. అర్థమైంది? ఇప్పుడు డిపాజిట్ చేయడం, దాంట్లో జమ చేస్తున్నా నేను. అర్థమైందా? జాయింటింగ్ అనొచ్చు. ఇంకా లెక్క ప్రకారంగా పోతే జాయింటింగ్ అనాలి దాన్ని. అర్థమైందా? 100కి ఇంకొక 200 జాయిన్ చేస్తున్నా అన్నట్టు డిపాజిట్ చేస్తాను. డిపాజిట్ చేసినప్పుడు అది ఏమైపోద్ది? జమ అయిపోద్ది అనమాట. అది లెక్కాచారం. అట్లా అవన్నీ కలిపి నువ్వు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని సేవింగ్ చేసుకుంటున్నావు. అర్థమైందా? నీ డబ్బులు సేవ్ చేస్తున్నావు అన్నమాట. అట్లా. నెక్స్ట్ స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం అనమాట. బయటికి పోయి మనం 1 రూపాయో 10 రూపాయలో మనకి ఎంత ప్రేమ ఉంటే అంత ఖర్చు పెట్టుకుంటాం అనమాట. అది ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. ఖర్చులు ఎక్స్పెండిచర్ అంటే నువ్వు నెలసరి ఎంత ఖర్చు చేసినావో ఆ లెక్కను ఎక్స్పెండిచర్ అంటారబ్బా. ఏమో అందరికి అర్థమవుతుందా? దొరికినాం సార్, బాగా దొరికినాము. రాత్రిపూట 9 నుంచి 10 వరకు. చెప్పండి, కానివ్వండి, మీరే కానివ్వండి. లేదు సార్, బాగా గుర్తుంటారు సార్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, నెలసరి ఖర్చులు, సంవత్సరపు ఖర్చులు, యాన్యువల్ ఎక్స్పెండిచర్ అంటారు. యాన్యువల్ ఎక్స్పెండిచర్ అంటే కొంతమంది ఎలా ఉంటారు ఇంట్లో తెలుసా? యాన్యువల్ ఎక్స్పెండిచర్స్, మంత్లీ ఎక్స్పెండిచర్స్ అని పెట్టుకుంటారు బాబు.
అర్థమైందా? యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఏది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ కి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి అందరూ, ఎవరో ఒకరు. యాన్యువల్ ఎక్స్పెండిచర్స్. సార్ పిల్లల స్కూల్ వెరీ గుడ్, వెరీ గుడ్. స్కూల్ ది ఉంది, ఇది యాన్యువల్ College కిందికి వస్తుంది. కాలేజ్ ఫీజు ఇంకా ఇంకా ఇప్పుడు పవర్ బిల్ ఉంది, పవర్ బిల్ ఉంది, మంత్లీ ఎక్స్పెండిచర్. రెంట్ సార్, ఇంకా ఇంకా రెంట్ పవర్ రెంట్ ఉంది. రెంట్ కొంతమంది యాన్యువల్ కి ఎవరు లేరు, రెంట్ అంతా మామూలే, Monthly. జనరల్ Monthly. మంత్లీ అది. ఇంకా ఇంకా పాల బిల్స్ మిల్క్ పాలు, ఇంకా పాలు గీలు ఇవన్నీ మంత్లీవే. మంత్లీ బిల్. ఓకే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ రీఛార్జ్ ఉంది, ఇందులో మంత్లీ ఉంటది, యాన్యువల్ ఉంటది, తెలుసా మీకు? సార్ వాటర్ బిల్, సార్ వాటర్ బిల్లు, గుత్తులు అంటారు కదా, గుత్తు, ట్యాప్ వాటర్ ట్యాక్స్, ట్యాప్ ట్యాక్స్, ట్యాక్స్ గుత్తులు అంటారు కదా, అవన్నీ యాన్యువలే. అవన్నీ యాన్యువల్ కిందకి వేసుకో, ఓకేనా? అది వెరీ గుడ్, అట్లా అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఎక్స్పెండిచర్స్ అంటారు, ఇది స్పెండింగ్ అంటారు నాన్న. స్పెండింగ్ వేరు, ఎక్స్పెండిచర్ వేరు. ఇప్పుడు అర్థమైందా? స్పెండింగ్ అంటే ఒక చాక్లెట్ కొన్నా కూడా యూ స్పెండ్ మనీ. అర్థమైందా? చాక్లెట్ కొన్నా కూడా ఇట్ ఈస్ స్పెండింగ్, గుర్తుపెట్టుకో. నువ్వు చాక్లెట్ కొన్నా కూడా స్పెండింగ్. అదే మంత్లీ వరకు పోతే, ఇయర్లీ పరంగా పోతే ఎక్స్పెండిచర్స్. ఇప్పుడు అర్థమైందా? డైలీ ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి. డైలీ ఎక్స్పెండిచర్స్ కొంతమంది ఇప్పుడు పాల ప్యాకెట్ కొంటారు, వాటర్ క్యాన్ కొంటారు, ఇవన్నీ డైలీ ఎక్స్పెండిచర్స్. అర్థమైందా? అంటే డైలీ డబ్బులు ఇచ్చి తెస్తాం. ఎవరైనా ఉన్నారా ఇక్కడ అట్లాంటి వాళ్ళు? పాలు ఇవన్నీ కూడా డైలీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం. మా ఇంట్లో అయితే నేను ఎగ్జాంపుల్ మా ఇంట్లో చెప్తా. నా కొడుకు డైలీ పొద్దున్నే పోతాడు, పాల ప్యాకెట్ అంతా ఒక 100 రూపాయలు స్పెండ్ చేసి వస్తాడు. దాన్ని మనము డైలీ ఎక్స్పెండిచర్స్ కిందకి వేసుకోవచ్చు. నౌ గాట్ మై పాయింట్? క్లియరా? అది వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పదం అది. తర్వాత ఏంపా వెనకబడుతుమే, ఏడాడో పోతుంది మనం. సరే, స్పెండింగ్, స్టార్టింగ్ అంటే ప్రారంభించడం, స్టార్టింగ్. ఎండింగ్ అంటే అంతం చేయడం, ఆగిపోవడం, ఎండింగ్ అంటారు కదా. కొన ఇది ప్రారంభము, ఇది ముగింపు, ముగించడము అంటారు. ముగించడము అంటే ఎండింగ్, ప్రారంభించడము ముగించడం, అంతే. స్టార్టింగ్ ఎండింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో చూడండి మీరు, ద ఎండ్ అంటారు. ఇంతకు ముందు శుభం అని ఉండే, ఇప్పుడు శుభం వచ్చేది ఎక్కడైనా యాడ్ చూసినారా మీరు? ఈ మధ్య కాలంలో ఎవరైనా చూసినారా? ఆఫ్టర్ 2010-2012 ఫిలిమ్స్ నుంచి అన్ని ద ఎండ్లే. ఒకప్పుడు సినిమాలు చూడండి, చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, లాస్ట్ కి వాళ్ళిద్దరు చట్టా పట్టాలు పట్టుకొని పాట వేసుకొని శుభం కార్డు పడుతుంది. గమనించినారా? గమనించలేదు. ప్రతి సినిమా మీరు పాత సినిమాలు ఎన్టీఆర్ గాని, నాగేశ్వరరావు గాని, ఇంకోటి గాని ఏదన్నా చూడండి మీరు, శుభం, అది శుభం అంటే అది శుభం, అది ఆ శుభంకే శుభం, అది నిజంగా. ఇంకోటి మీరు గమనించినారో లేదో, కరెక్ట్ అది శుభం పడంగానే ఇక్కడ నుంచి లేచే వాళ్ళు కూడా నవ్వుతూ లేచేవాళ్ళు. అలాంటి సినిమాలు ఉండేవి, ముత్యం లాంటి సినిమాలు ఉండేవి బిఫోర్ 2000. అర్థమవుతుందా నేనేం చెప్పినాను? శుభం అని కారు చూడంగానే ఎందుకన్నా సినిమాకి వచ్చినమ్మప్ప కాదు, నవ్వుకుంటూ లేసేవాళ్ళు, పిల్లలు పెద్దలు నవ్వుకుంటూ లేసేవాళ్ళు. అలాంటి సినిమాలు 99% ఉండేవి. అర్థమైందా? ఇప్పుడు ద ఎండ్ అని పడితే ఎప్పుడెప్పుడు పోరిపోదామా అనేటట్లు ఉంటాయి సినిమాలు. నా అనుభవంతో చెప్తున్నా. అందుకే ఇక్కడ చూడండి 99% అంటున్నా. మళ్ళీ ఎవరన్నా సార్ నేను ఒక సినిమా చూపిస్తారా దాంట్లో శుభం లేదు అని అనేరు. అందుకని 1% మీకే వదిలేస్తున్నా. 99% సినిమాలు అన్ని శుభం కార్డు పడేవి. ఇంకోటి అట్లా సినిమాలు ఉండేవి అప్పట్లో. నేను సినిమాల్లోనే పుట్టి పెరిగినానయ్యో, అందుకే ఈ విషయం క్లియర్ గా చెప్తున్నా మీకు, ఓకేనా? అది సినిమాలు లేకపోతే మేము తట్టుకోలేము అనమాట. అట్లా సినిమాలు చూసినా నేను. అట్లా సినిమాల మీద మంచి పట్టు మాకి 2000 వరకు. ఆ తర్వాత అంతా మళ్ళీ డిస్పాచ్ అయిపోయినాంలేండి, అది వేరే సంగతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉండు స్పెండింగ్, స్టార్టింగ్, ఎండింగ్. వేరింగ్ కాదయ్యో పెద్ద మనిషి, ధరించుట, వేరింగ్ అనాలి, వేర్ అనాలి. వేర్ అంటే ఇక్కడ రెండు ఉంటాయి వేర్లు, WHER వేర్, ఇది వేరు, WEAR వేరు. వేరింగ్ అంటే ధరించుట, ధరించుట. ఏదైనా బట్టలు వేసుకుంటాం కదా మనం, దాన్ని వేరింగ్ అంటారు.
అర్థమైందమ్మా అర్థం కాలేదా? Yes, sir. వేరింగ్ అంటే ధరించుట, బట్టలు వేసుకొనుట. షూస్ కానీ ఓకే, బట్టలు గాని షూస్ గాని ఏదన్నా గాని వేరింగ్ అంటారు. వేరింగ్ అంటే ధరించుట. మళ్ళీ WHERE అని ఉంది, ఇది వేరు. ఎక్కడ వేర్ అంటే ఎక్కడా ఎక్కడ ఎక్కడా, WHO. అది లెక్కాచారం. నెక్స్ట్ గ్రోయింగ్. గ్రోయింగ్ అంటే పెంచడం, పెంచుట పెరుగుట రెండు వస్తాయమ్మా. పాలిషింగ్ అంటే ఈ షూస్ చెప్పులు గిప్పులు ఉంటాయి కదా, దాన్ని క్లీన్ చేస్తే పాలిషింగ్ అవుతుందమ్మా. దానికి ఒక బ్రష్ ఉండే, ఇంతకు ముందు కెల్విన్ అని వస్తుండే, చార్లిమ్ ఏదో ఉండే, అది బాగా వాడుతుంటాం మనం. ఇప్పుడు ఉండేలే షూస్ ఉంటాయి అంటే ఉంటాయి ఇంకా. సరే ఎవరు వాడుతుంటారు? సార్ మరి ఒకవేళ రైస్ కి పెడతారు కదా సార్, దానికి కూడా పాలిష్ అనొచ్చుగా? ఎట్లా రైస్ కి సార్, అదే వడ్లు ఆడిచ్చినప్పుడు రైస్ కి పాలిష్ పాలిషింగ్ అది వేరు. అది కూడా పాలిషింగ్ అంటారు. పాలిషింగ్ అంటే ఏమి ఇక్కడ గమనించు. పాలిషింగ్ అంటే ఏమి? మెరుగుపరచడము. మెరుగుపరచడము, పైన ఉన్నటువంటి తోలు గీలు అంతా తీసేస్తారు కాబట్టి దాన్ని పాలిష్ అవుతుంది. బంగారం అర్థమైందా? ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యం పాలిష్ చేస్తారు, పాలిష్ చేసి చిన్న బియ్యం కూడా చేస్తారు. అర్థమైందా? బంగారం అంతే అంతే, దాన్ని కూడా పాలిషింగ్ అంటారు. పాలిషింగ్ అని ఎందుకంటారు అంటే మొత్తం శుభ్రం చేస్తారు కదా, ఇంకా పైన ఏముండదు ఆడ ఇంకా, అందుకనే దాన్ని పాలిషింగ్ అంటారు. ఆ దుమ్ము ధూళి తీసేస్తారు అక్కడ. అది అట్లా. బిహేవింగ్ అంటే ప్రవర్తించుట, మంచిగా ప్రవర్తించుట, చెడ్డగా ప్రవర్తించుట. ప్రవర్తించుట అంటే బిహేవింగ్ అట్లా. అదే జారుట, జారి పడేదాన్ని స్లిప్పింగ్ అంటారు చూడమ్మా. స్లిప్ స్లిప్ అయిందప్ప అంటాం. స్లిప్ అయిందంటే మీ జారుట, ఇట్లా కిందికి జర్రని జారేదాన్ని స్లిప్పింగ్ అంటారు. లేదా పడిపోయేదాన్ని ఫాలింగ్ అంటారు. ఇప్పుడు గోడ ఉంది, కట్టించినారు, పల్లని పడిపోయింది, దాన్ని ఫాలింగ్ అంటారు. మేమే ఉన్నాం, నిలబడినట్టుండి పడిపోతుంటాం, కొన్ని సందర్భాల్లో కాలు జారి పడిపోతాం. కాలు జారేదాన్ని స్లిప్పింగ్ అంటారు, పైనుంచి కింది దాకా పడిపోయేదాన్ని ఫాలింగ్ అంటారు. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. క్యారెక్టర్ కూడా అనొచ్చు సార్. బిహేవింగ్ ఎనీథింగ్. బిహేవింగ్ అంటే ఇక్కడ ప్రవర్తించుట. అర్థమైందా? క్యాట్ వేరు. క్యాట్ అంటే గుణము, బిహేవ్ అంటే ప్రవర్తన బాలేదు అంది అంతే. క్యాట్ విడిచిపెట్టు. ప్రవర్తన అంటే ఫిజికల్, గుర్తుపెట్టుకో. ఫిజికల్ ప్రవర్తన. క్యాట్ అనేది ఇంటర్నల్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. క్యాట్ వేరు, ఇది వేరమ్మా. నెక్స్ట్ బిహేవియర్ వేరు. నెక్స్ట్ బిహేవింగ్ అయిపోయి, స్లిప్పింగ్ అయిపోయి, ఫాలింగ్. ఫిల్లింగ్ అంటే ఏమి? ఏదైనా గ్లాస్ లో పాలు నింపుతాం, దాన్ని ఫిల్లింగ్ అనాలి. ఫిల్లింగ్ వాటర్ అంటే నీళ్లు నింపడం. ఫిల్లింగ్ వాటర్. ఫిల్లింగ్ ఆయిల్ అంటే ఆయిల్ నింపడము అంటారు. అర్థమైందా? నింపడం అంటే ఫిల్ చేయడము అంటారు. అట్లా. కొంతమంది ఇప్పుడు పెట్టెలో ఒక బాక్స్ లో శాండ్ నింపుతారు. అర్థమైందా? ఒక సంచిలో శాండ్ నింపుతారు. ఒక బ్యాగ్ లో, శాక్ బ్యాగ్ అంటారు, బ్యాగ్ లో శాండ్ నింపుతారు. శాండ్ అంటారు. శాండ్ అంటే మట్టి నింపమంటారు. అట్లా ఇసుక నింపమంటారు. సో అట్లా నింపడంని ఫిల్లింగ్ అంటారు. ఇంకపోతే కొన్ని సందర్భాల్లో మీరు చూసినారో లేదో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఎప్పుడైనా పరీక్షలు రాసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటది. కింద ఖాళీలు పూరించండి అని అంటాడు. ఖాళీలు పూరించండి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సౌండ్ పెట్టద్దన్నమ్మా రాజ్వీర్. నెక్స్ట్ ప్రూవింగ్ అంటే నిరూపించుకోవడం, ప్రూవ్ చేసుకోవడము, నిరూపించుకోవడము. నువ్వు ఎవరు నిరూపించుకోవాలి, ప్రూవ్. అందుకే చూడండి, ప్రూఫ్ ఏంటి అంటాడు, ఆధార్ కార్డ్ ప్రూఫ్ అంటాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆధార్ కార్డ్ అంటే నువ్వు ఎవరో ఆధార్ కార్డ్ చెప్తుంది. అందుకే దాన్ని ప్రూఫ్ అన్నారు. ప్రూఫ్ ని ఇచ్చి ప్రూవ్ చేసుకోవడం, వర్బ్ క్రియకి వస్తే కనుక ప్రూవింగ్ అంటే నిరూపించుకోవడము అని అర్థం. నిరూపించుకోవడంని ప్రూవింగ్ అంటారమ్మా. అలాగే అడగడంని ఆస్కింగ్ అంటారు. సరే, ఈ రోజుతో ఇక్కడికి కొంచెం బ్రేక్ ఇద్దాము, ఎందుకంటే ఇక్కడ మంచి పదాలు ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పాలి. ఈ రోజుకి చాలు నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? విందామంటారా వద్దంటారా? రేపు ఇంకా ఫుల్ కంప్లీట్ చేద్దాం. రాజ్వీరు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చెప్పేవి చాలా ఉన్నాయి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం అక్కడ వరకు బ్రేక్ ఇద్దాం, ఎందుకంటే మంచివి. ఒక రోజు లేట్ అయిన చింతలో రేపు అంతా క్లియర్ గా చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే డిఫరెన్సియేషన్ చాలా ఉన్నాయి ఇక్కడ.
డిఫరెన్స్లు చెప్పుకునేవి చాలా ఉన్నాయి, రేపు చెప్పుకుందాంలేండి. ఓకే రైట్, ఓకే టెన్షన్ సార్. తీసుకోవద్దు. ఓకే. నేను యాక్చువల్ గా తొందరగా అయిపోద్ది అనుకున్నా, అయినా కూడా రాజ్వీర్ ఏమి గాలికాడు ఉన్నావా ఏమి? బంద్ చేయి మ్యూట్ పెట్టు వారిని. సరే.